హాయ్ మై క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఏంటి ఎలా ఉన్నా అనుకుంటున్నారా ఇప్పుడే బాత్ చేసి ఫ్రెష్గా వచ్చి ఇలా కూర్చున్నాను అనమాట అండ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే టుడేస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బీ ఎక్సైటింగ్ సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి అఖిల్ నాకు ఫ్లవర్స్ ఇవ్వలేదు కానీ హీ ఈస్ టేకింగ్ మీ టు ఒసాకా సో నేనైతే ఒసాకాకి ఎప్పుడు వెళ్ళలేదు దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ సో సాటర్డే సండే మండే వీఆర్ గోయింగ్ టు బీ దేర్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఒసాకా ఎక్స్ప్లోర్ చేయడానికి. A few moments later. Let's go to Osaka. ఒసాకాకి వెళ్ళే ముందు ఫస్ట్ లాసన్స్కి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే మేమైతే షింకాసన్ ట్రైన్లో వెళ్తున్నాం అనమాట ఒసాకాకి. అది 3 hours ఉంటుంది. సో లోపల వాటర్ కానీ ఫుడ్ కానీ ఐటమ్స్ మనకి దొరకవు, మనమే తీసుకెళ్ళాలి. సో అందుకే నేనైతే లాసన్స్కి వచ్చేసాను. すみません。ここ、はい。すみません。టుడే ఈజ్ వ్యాలంటైన్స్ డే అండ్ ఇక్కడ జపాన్లో అమ్మాయిలే అబ్బాయికి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. సో నేను ఈ క్యూట్ స్ట్రాబెరీ కేక్ని తీసుకున్నాను అఖిల్ కోసం. దీని మీద హార్ట్ కూడా ఉంది. అండ్ అబ్బాయిలు March 15th తిరిగి ఎక్స్ప్రెస్ చేస్తారనమాట, వైట్ డే. అండ్ అఖిల్కి అయితే ఈ క్యూట్ కేక్ చాలా బాగా నచ్చిందంట, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చాను నేను అఖిల్కి. సో ఇప్పుడు మేము షింకాసన్ ట్రైన్ టికెట్స్ కోసం అని ఇక్కడికి వచ్చేసాము. స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ కన్ఫ్యూజన్ అయ్యేసరికి మేము కాల్ ఫర్ అసిస్టెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఆఫీసర్ ఉంటారు కదా, సో టికెట్ బుకింగ్ ఆఫీసర్ వచ్చి మాకు హెల్ప్ చేశారనమాట. సో మనకి ఫోన్లో కానీ కార్డ్లో కానీ వాళ్ళ అమౌంట్ ట్యాప్ చేసుకొని కట్ చేసుకుంటారు. చాలా ఈజీగా టికెట్ ప్రాసెస్ అయిపోతుంది ఒక 10 minutesలో. ఇదే మన వరల్డ్ ఫేమస్ జాపనీస్ బుల్లెట్ ట్రైన్ షింకాసన్. సో ట్రైన్స్ అనేవి ఇక్కడ చాలా డిసిప్లిన్గా ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మేము టోక్యో నుంచి షిన్ ఒసాకా స్టేషన్కి వెళ్తున్నాము. జర్నీ టైం వచ్చేసి అరౌండ్ 2.5 to 3 hours. అండ్ ఇందులో సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఐ బుక్ ద రిజర్వ్ సీట్ అండ్ పర్ పర్సన్ మాకు 15,000 yen పడింది అనమాట. కొంచెం కాస్ట్లీయే బట్ ఎక్స్పీరియన్స్ అయితే టోటలీ వర్త్ ఇట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ట్రావెల్ టైం ఉంటుంది కదా, గంటకి అరౌండ్ 300 km/hour ఇది ట్రావెల్ చేస్తుంది. అండ్ లోపలైతే మీరు కాఫీ కప్ అలా పెట్టినా కూడా కొంచెం కూడా వైబ్రేట్ అవ్వదు, అంత స్మూత్గా వెళ్తుంది అనమాట ట్రైన్. వావ్! ఈరోజేంటో చాలా బాగుంది వ్యాలంటైన్స్ డే అండ్ నా లక్కీ డే. ఎందుకంటే మౌంట్ ఫూజీ ఇంత క్లియర్ వ్యూతో చూడడం చాలా అంటే చాలా లక్కీ. అండ్ నెక్స్ట్ మీకు ఐల్ షో యూ అరౌండ్ ద వాష్రూమ్స్. సో ఇక్కడ 2 వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇవైతే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి బయట మనకి చూపిస్తుంది వేకెంట్ అండ్ ఆక్యుపైడ్ అని చెప్పేసి. అండ్ బై ద వే విండో నుంచి కూడా చూడండి ట్రైన్ ఎంత ఫాస్ట్ వెళ్తుందో. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇది వాష్రూమ్ అనమాట. సో బేబీస్ ఉన్న వాళ్ళకి అందరికీ తగ్గట్టు వాళ్ళు వాష్రూమ్ని డిజైన్ చేశారు. అండ్ మనం వన్స్ క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత డోర్ లాక్ అయిన తర్వాతనే లైట్ అనేది ఆన్ అవుతుంది. ఇలా మనం లాక్ చేసుకోవాలి. సో ఇలా చిన్న సింక్ అండ్ మిర్రర్ కూడా వాళ్ళు ఇచ్చారు, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు సిట్టింగ్ ఏరియా, ఇలా 2 చిన్న హ్యాంగర్స్ ఇచ్చారు. మనం బ్యాగ్స్ కానీ జాకెట్స్ కానీ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఈ టేబుల్ అయితే ఫుడ్ పెట్టినా కూడా కొంచెం కూడా మూవ్ అవ్వదు. స్టేషన్ వచ్చే 10 minutes ముందే మనకు అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. మన లగేజ్ అంతా తీసుకొని వెళ్ళి రెడీగా ఉండాలి. స్టేషన్ వచ్చాక అక్కడ ఒక 2 minutes అవుతుంది. సో లగేజ్ మొత్తం ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫైనలీ వి రీచ్ ఒసాకా. అండ్ ఈ ట్రైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఫాస్ట్గా వచ్చేసాం అండ్ చాలా క్యూట్గా కూడా ఉంది. అండ్ మెట్రో స్టేషన్ ఈ వ్యాలంటైన్స్ డే డెకార్ చూడండి, మొత్తం రెడ్స్ అండ్ పింక్సే ఉన్నాయి స్టేషన్ మొత్తం. సో ఈ స్టేషన్ కిందికి వెళ్ళగానే దిస్ ఈజ్ అవర్ హోటల్ పికప్ వెహికల్. సో మేమైతే హాలిడే ఇన్ స్వీట్స్ హోటల్ బుక్ చేసుకున్నాము. అదైతే సిటీ సెంటర్లో ఉంటుంది. మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక లెస్ దాన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ వెహికల్ సర్వీస్ వచ్చేసి ఎవ్రీ 30 minutesకి ఉంటుంది అనమాట. సో మనం హోటల్ నుంచి మెట్రో స్టేషన్కి రావాలన్నా, మెట్రో స్టేషన్ నుంచి హోటల్కి వెళ్ళాలన్నా ఈ సర్వీస్ అన్నది చాలా ఈజీ అండ్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది లగేజ్తో వచ్చాం కాబట్టి.
సో, ఫైనల్లీ హోటల్‌లోకైతే వచ్చేసాము. లాబీ మొత్తం ఇలా ఉంది. చాలా లగ్జూరియస్‌గా అనిపిచ్చింది. అండ్ చెక్ ఇన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. మేమైతే ఆల్రెడీ ప్రీపెయిడ్ సర్వీస్ తీసుకున్నాము. అంటే ఆల్రెడీ పే చేసి వచ్చేసాము. సో, మాకైతే అంత టైం పట్టలేదు. అండ్ రాగానే హోటల్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి పంపించారనమాట. ఇది వాలెంటైన్స్ డే స్పెషల్ టీ పార్టీ అంట. సో, చాలా స్నాక్స్ పెట్టారు. ట్రై చేయండి అన్నారు. బట్ నాకైతే అప్పుడే ట్రావెల్ చేసి వచ్చాను కదా! అస్సలు తినాలనిపించలేదు. బట్ చూడగానే చాలా యమ్మీగా అనిపించింది. ఫైనల్లీ రూమ్ దగ్గరకైతే వచ్చేసాము. యాజ్ ఐ మెన్షన్డ్ ఇట్స్ అ స్వీట్ రూమ్ అనమాట. అండ్ మేము ఎర్లీ మార్నింగే లేసాం కాబట్టి ఫస్ట్ ఒక 15 మినిట్స్ స్నాప్ అయినా వేసి తర్వాత బయటికెళ్దాం అనుకున్నాము. సో, ఎంటర్ అవ్వగానే చాలా మంచిగా అనిపించింది. జనరల్‌గా జపాన్‌లో హోటల్ రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. సో, దీంట్లో ఏంటంటే ఇలా సోఫా, బెడ్ అండ్ టీవీ, హ్యూమిడిఫైయర్ అండ్ కిచెన్ ఏరియా కూడా ఇచ్చారు. మనం కుక్ చేసుకోవచ్చు. మీకు వన్ బై వన్ నేను క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ఇదొచ్చేసి బాతింగ్ ఏరియా అనమాట. ఇలా పెద్దగా మిర్రర్ కూడా ఇచ్చారు. తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఎంప్టీ షెల్ఫ్, దీంట్లో ఐరన్ బాక్స్, ఐరన్ స్టాండ్ అవి ఉన్నాయన్నమాట. తర్వాత వాష్‌లెట్ ఏరియా. లెట్స్ స్టార్ట్ విత్ కిచెన్. ఇందాక ఫాస్ట్‌గా నేను జస్ట్ ఒక అవుట్‌లైన్ కోసం చూపిచ్చాను. సో, కిచెన్‌లో ఏంటంటే ఇలా వాటర్ బాటిల్స్ ఇచ్చారు. నేచురల్ మినరల్ వాటర్ అని. అండ్ ఇక్కడ ఏంటంటే అటాక్ అన్నది లిక్విడ్ అనమాట. మన సర్ఫ్ లిక్విడ్ లాగా. అండ్ ఓవెన్ ఉంది. తర్వాత ఇది ఓపెన్ చేద్దాం. వావ్! ప్లేట్స్ ఉన్నాయి. వైన్ గ్లాసెస్ ఉన్నాయి. కాఫీ మగ్స్ అండ్ సాసర్స్ కూడా ఉన్నాయి. తర్వాత కింద వచ్చేసి వాషింగ్ మిషన్. సో, మనం వాష్ చేసుకోవడానికి. అందుకే అక్కడ పైన అది పెట్టారు లిక్విడ్. అండ్ నెక్స్ట్ ఓకే. ఇక్కడేమో స్పూన్స్, చాప్ స్టిక్స్ అవి ఉన్నాయి. కింద దాంట్లో వచ్చేసి పాన్స్, కటింగ్ బోర్డ్ ఎక్సెట్రా అవి ఇచ్చారు. స్టవ్ అయితే చాలా క్యూట్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి డస్ట్‌బిన్ అనమాట. ఇందులోనే నైఫ్స్, సిజర్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే పైన షెల్ఫ్స్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ దానికెళ్ళిపోదాము. ఈ షెల్ఫ్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో అయితే 2 పెయిర్స్ ఉన్నాయన్నమాట. డిస్పోజబుల్ స్లిప్పర్స్ అండ్ పైజామాస్ కూడా ఇచ్చారు. ఇవైతే మనం తీసుకెళ్ళడానికి కుదరదు. స్లిప్పర్స్ అయితే ఓకే. తర్వాత ఇదొక రూమ్ ఫ్రెషనర్, హ్యాంగర్స్, సేఫ్ అవి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి వాష్‌రూమ్ దగ్గరికైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్‌లెట్ సెట్టింగ్స్ అయితే ఒకసారి చూసేయండి. ఇవన్నీ నాజిల్ సెట్టింగ్స్ అనమాట. అండ్ మా హోమ్ టూర్ వీడియో చూసినట్టయితే అది వేరే కంపెనీ వాష్‌లెట్ అండ్ ఇది వేరే కంపెనీ అనమాట. అండ్ ఇక్కడ సింక్ ఏరియా కూడా ఇచ్చారు. అండ్ ఈ సెట్టింగ్స్ అన్నీ మీకు చూస్తే ఒక ఐడియా వచ్చేస్తది జాపనీస్ టాయిలెట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. నెక్స్ట్ బాత్ ఏరియాకెళ్ళిపోదాం. ఇలా ఓపెన్ చేయగానే కిందొచ్చేసి వేయింగ్ మిషన్ ఇచ్చారనమాట. తర్వాత టవల్స్ అండ్ ఇక్కడేమో బాడీ లోషన్, హ్యాండ్ వాష్ అండ్ ఈ మిర్రర్‌కి డిఫరెంట్ లైటింగ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. చిన్న గ్లాసెస్, బ్రష్ అండ్ పేస్ట్ పెట్టుకోవడానికి అండ్ కొన్ని నాప్కిన్స్. అండ్ ఇది ఓపెన్ చేద్దాం. ఇందులో అయితే హెయిర్ డ్రైయర్ ఉంది. ఫేస్ నాప్కిన్స్ అండ్ ఇలా మినీ టవల్స్ కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ అయితే ఈ బాత్ టబ్ దగ్గరికెళ్ళిపోదాము. అండ్ ఈ చైర్ ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి షాంపూ, కండిషనర్ అండ్ బాడీ వాష్ అలా ఇచ్చారు. పైన షవర్ ఉంది. అండ్ ఇక్కడ బాత్ టబ్‌కి కూడా సెపరేట్ ట్యాప్ ఇచ్చారు. టెంపరేచర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 hour later. 先の方に続いて車内中ほどまでお進み願います。中も税金扉が閉まります。గైస్ నేనైతే ఫస్ట్ 'తూతూ అన్నా' అనే చదివాను. తర్వాత మేబీ 'టుటు అన్నా' ఆర్ సంథింగ్ ఆబ్వియస్‌లీ.
ఆఫ్టర్ ఎ షార్ట్ న్యాప్ వీఆర్ హియర్ ఎట్ నంబా. సో మేమైతే రెడీ అయిపోయి ఇటు వచ్చేసామన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ఒక ఫేమస్ ఒకోనోమియాకి ఉంటదంట. అజినోయ హోంటన్ అనే ప్లేస్. ఇదే రెస్టారెంట్ అన్నమాట. ఇది వాళ్ళ మెన్యూ. సో యూజువల్లీ ఏంటంటే ఇక్కడ వెయిటింగ్ టైమ్ చాలా ఉంటది. ఎందుకంటే లోకల్స్, టూరిస్ట్స్ అందరూ వస్తారనమాట. అంత ఇష్టం ఉంటది అందరికీ ఆ ప్లేస్. సో ఏంటో తేల్చేద్దామని ఇటు వచ్చేసాము. సో ఒకోనోమియాకి అంటే ఏం లేదు, జాపనీస్ పాన్ కేక్ అనమాట. క్యాబేజ్, ఎగ్, పోర్క్, సీ ఫుడ్ అన్నీ మిక్స్ చేస్తారనమాట. ఇలా మనకి సెపరేట్ ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా క్యూలినరీ క్లాస్ వర్డ్స్ చూసిన తర్వాత ఐ వాస్ సో ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లోర్ డైనింగ్ ఆప్షన్స్ అని. అండ్ ఇప్పుడు మేము తినబోయే డిష్ పేరు ఏంటి, ఒకోనోమియాకి. ఒకోనోమియాకి దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎగ్, అపారెంట్లీ దే డోంట్ హ్యావ్ చికెన్ బట్ ఆల్ అదర్ మీట్ దే హ్యావ్. వెజ్ అంటే ఎగ్ ఉంది, ప్యూర్ వెజ్ అయితే అస్సలు లేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ రెస్టారెంట్‌కి ఎందుకింత హైప్ అంటే ఇదొక మిష్లిన్ గైడ్ సర్టిఫైడ్ రెస్టారెంట్ అనమాట. అండ్ దీనికి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అండ్ ఇక్కడ నిలబడ్డాడు కదా రెడ్ యాప్రన్ ఏసుకొని, ఆయననే మెయిన్ షెఫ్ అనమాట. సో మేమైతే ఇప్పుడు లోపలికొచ్చేసాము ఆఫ్టర్ 1 అవర్ ఆఫ్ వెయిట్. అండ్ ఇక్కడ చూసారు కదా వన్ మోర్ జాపనీస్ స్మార్ట్ వే. మన సీటింగ్‌లోనే వాళ్ళు స్టోరేజ్ కూడా ఇచ్చారు. బ్యాగ్స్ అండ్ జాకెట్స్ అవి పెట్టుకోవడానికి. మేమైతే ఇక్కడ ముగ్గురున్నాము. అందుకే 3 ఐటెమ్స్ ఆర్డర్ చేశామనమాట. సో నేను సజెస్ట్ చేసేదేంటంటే మీరొక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 2 ఆర్డర్ చేయండి. ఎందుకంటే పాన్ కేక్ అయితే చిన్న సైజ్‌లో వస్తదనుకున్నాం కానీ చాలా ఫుల్ అయిపోతదనమాట ఒక 2 పీసెస్ తినగానే. సో షెఫ్ వచ్చేసి మన ముందే కుక్ చేస్తారనమాట. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఫ్రెష్ ఉంటాయి. అండ్ ఆ సిజ్లింగ్ సౌండ్స్‌తో డైరెక్ట్ గ్రిల్ మీద కుక్ చేస్తుంటే స్మెల్ అయితే అమేజింగ్‌గా ఉండింది. అండ్ వాళ్ళు ఫ్లిప్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. ఇప్పుడైతే చీజ్ యాడ్ చేస్తున్నారు అండ్ టాపింగ్స్ కూడా ఉంటాయి. సాస్, మయోనీస్ అండ్ సీవీడ్ ఇలా ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో మస్టర్డ్ సాస్. సో మనకి ఏది కావాలో ఏదొద్దో చెప్తే దాన్ని బట్టి దే విల్ యాడ్. వి కేమ్ ఔట్ విత్ ఫుల్ స్టమక్స్. అసలు ఇంకా ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడే చాలా ఫుల్ అయిపోయింది. బై ద వే లుక్ ఎట్ దిస్ పీపుల్. ఇంత చలిలో కూడా లైన్ పెరుగుతూనే ఉంది. A few moments later. ఐ హావ్ నెవర్ సీన్ అ లబూబీ డైరెక్ట్‌లీ. ఇండియాలో దొరకవు కదా! సో నేనైతే ఇక్కడ జస్ట్ ఒక విండో షాపింగ్ లాగా చూద్దామని వచ్చాను. బట్ లుక్ ఎట్ ద క్రేజ్. అసలు ఈ లబూబుకి ఎంత క్రేజ్ ఏంటో నాకు అర్థమే కాదు. బాగుంది కదా, కదా క్యూట్ ఉంది కదా, ఊరికే వేసుకోవచ్చు. ఓకే. D.VL. arigatou gozaimasu. Bye bye. Next stop is my favorite. We are going to try Osaka's most famous fluffy cheesecake from Rikuro అన్నమాట. ఇది వచ్చేసి సూపర్ పాపులర్. చాలా లైన్ ఉంది. ఇది ఒసాకాలో మాత్రమే దొరుకుతుంది. అండ్ లుక్ ఎట్ దాట్, ఫ్రెష్‌గా బేక్ చేసిన చీజ్ కేక్ ఎంత జిగులు ఉందో కదా! A few moments later. Last stop for the day we are in Dotonbori and the famous Glico Running Man sign in Osaka. ఇది చాలా ఫేమస్. ఇక్కడ అందరూ ఫోటోస్ దిగుతారు. అండ్ ఈ మూవీ నాకు నెట్‌ఫ్లిక్స్ సజెషన్స్‌లో వచ్చింది. ఆ షూటింగ్ మొత్తం ఒసాకాలో జరిగిందంట. నెక్స్ట్ we did some basic shopping like ఫ్రెష్ మ్యాగ్నెట్ అండ్ ఈ బాత్ సాల్ట్ కూడా తీసుకున్నాము. నౌ we are back to the hotel. సో ఫైనలీ ఆఫ్టర్ అ లాంగ్ డే మేమైతే హోటల్‌కి బ్యాక్ వచ్చేసాము. ఎంత బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే అఖిల్ అయితే ఆల్రెడీ స్లీప్ మోడ్‌కి వెళ్ళిపోయాడు. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ జస్ట్ షో యూ వన్ లాస్ట్ థింగ్. సో నేనైతే ఈ హోటల్ వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్‌ని ఫుల్‌గా యూజ్ చేసుకుంటున్నాను. బట్ సో ఇందులో హైయెస్ట్ టెంపరేచర్ 42 డిగ్రీస్ హీట్ పెట్టి నేను వాటర్ మొత్తం నింపేసాననమాట బాడీ పెయిన్స్ పోవాలి అని. సో కాంట్ వెయిట్ టు టేక్ దట్ లాంగ్ బాత్.
See you guys in my next video. Hope you guys enjoyed this vlog. Take care. Bye bye.